సాలార్జంగ్కు ముందు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఆయన తట్టుకోలేక ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత సర్ సాలార్జంగ్ ఆయన ప్రధానమంత్రిగా అధికారంలోకి వస్తాడు. ఈ మొత్తంగా అప్పటికి ఉన్నటువంటి పరిస్థితులను సరిదిద్దటం ఎట్లా అనేది ఒక ప్రధానమైన సమస్యగా మారింది. చాలా చాలా ఒక అసంతృప్తి ప్రజల్లో ఉంది. ప్రభువు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో పెరిగిపోతున్నది. కాబట్టి మొట్టమొదట చేయవలసింది ఏంటంటే ఆర్థిక పరిస్థితి కుదుటపడాలి. రెండవది సైన్యాన్ని స్థిరీకరించుకోవాలి. ఇవి రెండు జరిగితే తప్ప నిజాం పాలన కొనసాగే పరిస్థితి లేదు. బ్రిటిష్ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పరిస్థితి మారకపోతే మొత్తంగానే రాజ్యాన్ని కైవసం చేసుకుంటామనే బెదిరింపులు వాళ్ళ నుంచి కూడా వస్తూ ఉన్నాయి.